హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇషితా వ్లాగ్స్. మనందరికీ తెలుసు రాగి ఇడ్లీ అంటేనే న్యూట్రిషియస్ అని. దాన్ని క్యారెట్ యాడ్ చేసుకొని మనం మరింత న్యూట్రిషియస్గా తయారు చేసుకుందాం. సో ఫస్ట్ బ్యాటర్ ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం. మినపప్పు 1 గ్లాస్ ఆఫ్ క్వాంటిటీని బౌల్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. పప్పుని 5 to 6 అవర్స్ సోక్ చేసుకోవాలి. అలా సోక్ చేసుకోవడం వల్ల ఒదుగు బాగా వస్తుందన్నమాట. 1 గ్లాస్ మినపప్పు క్వాంటిటీ 4 మెంబర్స్ ఫ్యామిలీకి చక్కగా సరిపోతుంది. 5 to 6 అవర్స్ సోక్ తర్వాత మనం పప్పుని వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకోవడానికి నేను గ్రైండర్ యూస్ చేస్తున్నాను. మనం మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. బట్ గ్రైండర్లో వేస్తే వచ్చేంత ఒదుగు అయితే మిక్సీలో మనకి రాదనమాట. గ్రైండర్లో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం. తర్వాత గ్రైండర్ ఆన్ చేసుకొని పప్పును వేసుకుందాం. ఇలా చేయడం వల్ల గ్రైండర్ స్టక్ అవ్వకుండా ఉంటుంది. మనకి పప్పు గ్రైండ్ అవ్వడానికి అరగంట పడుతుంది. ఈలోపు మనం ఇడ్లీ రవ్వ నానపెట్టుకుందాం. మనం రాగిపిండి ఎక్కువ వేసి ఇడ్లీ రవ్వ తక్కువ వేసినా, లేక ఇడ్లీ రవ్వ ఎక్కువ వేసి రాగిపిండి తక్కువ వేసినా ఇడ్లీలు అంత టేస్టీగా రావని గుర్తుపెట్టుకోండి. సో నేను 3 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. పప్పు మెదిగేలోపు నానబెట్టిన రవ్వ చక్కగా నానుతుంది. ఇడ్లీ రవ్వ నానబెట్టాక పప్పు మెదిగిందో లేదో చూసుకొని పిండిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. సో మనం పిండి మెదిగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం గ్రైండర్లో. పిండి చక్కగా మెదిగిందండి. నేను బౌల్లోకి తీసుకున్నాను. పిండి బౌల్లోకి తీసాక నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ రవ్వని నీరు లేకుండా బాగా గట్టిగా పిండి మనం ఆల్రెడీ బౌల్లోకి తీసి పెట్టుకున్న పిండిలో వేసేయాలి. ఇలా గట్టిగా పిండుకోవడం వల్ల ఇడ్లీ పిండి జారుగా కాకుండా ఉంటుంది. రవ్వ వేసేసాం కదా, మనం 1 గ్లాస్ రాగి పిండిని యాడ్ చేసుకుందాం. రాగి పిండిని యాడ్ చేసుకున్నాక ఇడ్లీ రవ్వ, రాగి పిండి అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. మనం సరిగ్గా కలపకపోతే రాగి పిండి ఉండలుగా ఉండిపోతుంది. మనం ఎంత ఎక్కువసేపు మిక్స్ చేస్తే బ్యాటర్ అంత సాఫ్ట్గా అవుతుందని గుర్తుంచుకోండి. మనం మిక్స్ చేశాక బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసి కలుపుకోవాలి. సో బ్యాటర్ రాత్రంతా ఫెర్మెంట్ అయ్యేలా చూసుకోవాలి. ఫెర్మెంట్ అయ్యాక కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. సో ఇది న్యూట్రిషియస్ రాగి ఇడ్లీ బ్యాటర్ని ఇంకా న్యూట్రిషియస్గా చేయడానికి మనం తురుముకున్న 2 క్యారెట్ తరుగుని యాడ్ చేసుకున్నాను. క్యారెట్ తరుగు మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్నాక బ్యాటర్‌ని ఇడ్లీ ప్లేట్‌లో యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. సో, ఇప్పుడు నేను స్టవ్ మీద ఇడ్లీ పెట్టేసానండి. మనం ఈలోపు చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుందాం. పల్లీలు 1 ½ గ్లాసు ఒక కడాయిలోకి తీసుకోవాలి. పల్లీలు తగినన్ని మిర్చి వేసుకోవాలి. అంటే 6 లేదా 7 మిర్చి సరిపోతుందండి. నేను వంటకి కొబ్బరి నూనె వాడతానండి. సో, 2 స్పూన్స్ ఆఫ్ కొబ్బరి నూనె యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్‌లో పల్లీల్ని వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్‌లో పెట్టి వేపితే పల్లీలు పైన మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి. టేస్ట్ కూడా అంత బాగోదు. సో, లో ఫ్లేమ్‌లో పల్లీలు లోపల వరకు వేగేలా వేయించుకోవాలి. మనకి ఒక 10 మినిట్స్‌కి పల్లీలు మంచిగా వేగిపోతాయి. వాటిని కొంచెం చల్లార్చాలి. చల్లారాక పల్లీలు మిక్సీ జార్‌లో వేసుకొని తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటున్నాను. ఈలోపు మనకు ఇడ్లీ కూడా ఉడికిపోయిందో ఒకసారి చూసేద్దాం. ఇడ్లీ చక్కగా ఉడికిపోయిందండి. సో, మనం న్యూట్రిషియస్ రాగి ఇడ్లీ విత్ పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం. ప్లేట్‌లో డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ బౌల్‌లో చూపించేది నెయ్యి అండి. చూసారా పూస పూసగా ఎంత చక్కగా ఉందో కదా! నెక్స్ట్ వీడియోలో పూస పూసగా ఉండే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి ప్లీజ్. వీడియో లాస్ట్‌లో ఈరోజు మా ఇంటి రంగోలి యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి. మీకు డీటెయిల్డ్ వ్లాగ్ పోస్ట్ చేస్తాను.